Hello darlings, welcome back to the new movie review of Jack Koncham Crack and star actors by Sidhu and Vaishnavi Chaitanya and దీని డైరెక్షన్ చేసింది ఎవరు కాదు ఆరెంజ్ మూవీ డైరెక్టర్ అదే మన బొమ్మరేలు భాస్కర్ గారు అని చెప్పేసి చెప్పాలి. అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తర్వాత నెక్స్ట్ మూవీ ఇదే అనుకుంటా నాకు తెలిసి. అయితే మరి మన సిద్ధు అన్న మళ్ళీ హ్యాట్రిక్ అయితే కొట్టేసి బ్లాక్ బస్టర్ అయితే కొట్టారా లేదా, అండ్ మూవీ బాగుందా లేదా, మూవీని అసలు మనం థియేటర్ లో చూడొచ్చా లేదా, అండ్ మూవీలో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్ గా రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్తగా మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టి కూడా మస్తలు అంటే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టి కూడా మస్తలు అంటే అసలు అయితే మర్చిపోకండి. అండ్ మూవీలో పాజిటివ్స్ గురించి అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్టోరీ కొత్తగా అయితే అనిపించదు, సింపుల్ గానే అనిపిస్తుంది. అదే టెర్రరిస్టులను పట్టుకోవడం, అదే డ్రగ్స్ గురించి అయితే తిరగడం, మరి అదే టైంలో జాక్ ఎంట్రీ వచ్చాక అసలు ఏం జరిగింది, మరి అసలు జాక్ ఎవరు, ఇదంతా మీరు అయితే తెలుసుకోవాలంటే డెఫినెట్ గా ఈ మూవీని మీరు అయితే థియేటర్ లో చూసే తెలుసుకోవాలి. మన నెగిటివ్స్ గురించి చెప్పాలంటే అంత పెద్దగా అయితే ఏమైతే లేవని చెప్పేసి చెప్పచ్చు. సాంగ్స్ అంతలా అయితే ఎక్కువ అయితే అందరిని ఇంప్రెస్ చేసే విధంగా అయితే ఉండదు. అండ్ చిన్న చిన్న నెగిటివ్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే సింపుల్ గా అయితే ఇగ్నోర్ అయితే చేసేయచ్చు. మరి పాజిటివ్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాక్టర్ సిద్ధు గారి గురించి మాట్లాడుకోవాలి. డెఫినెట్ గా మూవీలో అందరినీ డామినేట్ చేసేసాడని చెప్పేసి చెప్పచ్చు. ఆ డైలాగ్స్ తో కానివ్వండి లేదంటే ఆ లాంగ్వేజ్ తో కానివ్వండి నిజంగా ప్రతి ఒక్కరిని డామినేట్ చేసేసాడు. అండ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా అయితే బాగానే చేసింది, కానీ నిజంగా సిద్ధు అంతా మాత్రం పర్ఫార్మెన్స్ మాత్రం ఎవరు ఇవ్వలేరు ఈ మూవీలో నాకు తెలిసి. అయితే అంటే మీరు అనుకోవచ్చు మరి వైష్ణవి చైతన్య బాగా చేయలేదా అని చెప్పేసి, బాగానే చేసింది కానివ్వండి. మూవీలో హైలైట్ అంటే డెఫినెట్ గా సిద్ధువే, ఎందుకంటే తను వేసే ఆ పంచులు కానివ్వండి లేదంటే తను మాట్లాడే ఆ మాటలు మూవీలో డెఫినెట్ గా చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలా నవ్వు తెప్పిస్తాయి. మూవీలో చాలా సీన్స్ లో బాగా అయితే హైలైట్ కూడా అయితే అవే అవుతాయి డెఫినెట్ గా. అండ్ మీమర్స్ కి అయితే మంచి స్టఫ్ దొరుకుతుంది ఈ మూవీలో చెప్పాలంటే. అండ్ ఓవరాల్ గా చెప్పాలంటే యాక్టర్ సిద్ధు చేతిలో ఇంకో బ్లాక్ బస్టర్ బొమ్మ పడిందని చెప్పేసి చెప్పచ్చు. అండ్ ఇప్పటికే ఈ మూవీని చూడాలవద్దని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాపీగా అయితే మూవీకి అయితే వెళ్ళిపోండి. అండ్ మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది. అండ్ మూవీలో ట్విస్ట్లు అండ్ టర్మ్స్ కూడా అయితే చాలా బాగుంటాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇలా అయితే జరుగుతుందని చెప్పేసి. అండ్ డెఫినెట్ గా మూవీలో అదే జరుగుతుంది. అండ్ మూవీలో లవ్ స్టోరీ కూడా అయితే చాలా బాగా అనిపిస్తుంది, చూస్తున్నంత సేపు అయితే నచ్చుతుంది ప్రతి ఒక్కరికి. అండ్ చెప్తున్నా కదా మూవీకి మెయిన్ ఆఫ్ ది హైలైట్ ఎవరైనా ఉందా అంటే అది యాక్టర్ సిద్ధు గారే. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ మూవీలో నిజంగా చెప్పాలంటే. అండ్ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీకు కూడా డెఫినెట్ గా అయితే నచ్చుతుంది. అండ్ థియేటర్ లో చూడాలా వద్దని డౌట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా మూవీకి అయితే వెళ్ళిపోండి, మీకు కూడా అయితే డెఫినెట్ గా అయితే నచ్చుతుంది. ఛానల్ ని ఇంతవరకు చూస్తూ కూడా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టి కూడా మస్తలు అంటే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టి కూడా మస్తలు అంటే అసలు అయితే మర్చిపోకండి. అండ్ మీలో అండ్ ఎంత మందికి మూవీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. ఆల్రెడీ మనం 11K అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం, ఇలాగే ఫాస్ట్ గా 15K 20K కూడా అయితే ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటూ ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టి కూడా మస్తలు అంటే అసలు అయితే మర్చిపోకండి. అండ్ మీలో సిద్ధు గారి ఫ్యాన్స్ అయితే ఎంతమంది ఉన్నారో అది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే నెక్స్ట్ మూవీ రివ్యూస్ తో అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో నెక్స్ట్ మూవీ కంటెంట్స్ తో అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.